ఇశ్రాయేలు విను, మన దేవుడకు ప్రభు, ద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను దేవుడైన ప్రభును ప్రేమింపవాలి. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలి రెండవ ఆజ్ఞయు. దాన్ని బట్టి వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు.
ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్ర మండలికి ప్రవక్తలకు ఆధారములై ఉన్నవి. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకు ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నట్లుగా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి, కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను.
ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. దేవుడు తన వాక్యం గురించి. కీర్తనల గ్రంథము 96వ కీర్తన మొదటి వచనం ప్రారంభం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడినది. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయుడి, ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. అందరూ కలిసి చదువుకున్నాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసమును బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎప్పటికీ సత్యములోనికి కూడే ఆత్మనడుపు. రాజైన ఒకరోజు దినములందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుమా వచ్చిమని చెప్పి హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు ఉదయ బెత్లెహేములోనే ఏలయనగా ఉదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులను ఎంత మాత్రమును అల్పమైనదానని కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి అని ప్రవక్త ద్వారా నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని కానీ నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశము వారిని చూసిన నక్షత్రము ఆ శిశువును ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారు ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందపరుచున్న ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను తిప్పి బంగారమును సాంబ్రాణిని బోరమును కానుకలుగా సమర్పించింది. తర్వాత వేరేందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడ్డవారు వారు మరొక మార్గంలో మన దేశంలోకి తిరిగి వెళ్ళారు. ఇంతటితో వాక్యం